నా దగ్గర కాఫీ కస్టమర్స్ వస్తారు పౌడర్కి, ఆ, నేనే కసు కొట్టుకుంటా. చిన్న రూమ్ తెలిసి ఇటు 10 అడుగులు ఇటు 10 అడుగులు ఉంటుందేమో, లేదా 15-20 ఉంటుందేమో. మీరే ఊడ్చేస్తారు. నేనే ఉడుస్తా, ఆ. నేనే తడి కూడా పెడతా, ఆ. నేనే మిషన్ పెట్టి తుడుచుకుంటా, ఆ. నేనే చైర్ వేసుకుని కూర్చుంటా, నేనే ఏసీ ఆన్ చేసుకుంటా, నేనే కూలర్ ఆన్ చేసుకుంటా. ఆ, వచ్చేటప్పుడు నేనే షట్టర్ తీస్తా, నేనే షట్టర్ మూసుకొని వస్తా. ఓకే. అడుగుతారు మీరు కాఫీ షాప్ ఏంటి సార్, సినిమాలు? నేను జస్ట్ టైం పాస్ కోసం ఓపెన్ చేసిన షాప్ అది. ఉమ్, ఎందుకంటే సినిమాలు తగ్గాయి, ఏం చేయాలి నెక్స్ట్? జబర్దస్త్ చేసే తర్వాత ఉమ్, 2015 నుండి 2018 దాకా జబర్దస్త్ చేశాను. దాదాపు మూడేళ్ళు, దాదాపు 180 ఎపిసోడ్ల దాకా, స్కిట్లు దాకా చేశాను. అది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? సినిమాల మన ఏ డైరెక్టర్ కలవడు, ఉమ్, మనం పోయినా ఇంటర్వ్యూ దొరకదు, ఉమ్, ఏం చేయాలి? అది మా నాన్న ఒక సామెత అన్నాడు కన్నడలో, కసా నుండి రసా దిగిಬೇಕು అంటే కసువు నుండి రసం పెండాలి, వాడు మొగోడు. ఉమ్, మనం ఉడుస్తాం చూసారా, దాని నుండి పిండితో రసం దిగాలి బయటికి, మొగోడు. లేకపోతే రాళ్ళు కొట్టి బతుకు. ఒకరి ముందు తప్పు చేస్తే తల ఉంచు, తప్పు చేయకపోతే తల ఉంచు. ఓకే. ఇది మా నాన్న. ఎందుకంటే మా నాన్న తెలుసుంటుంది, మా నాన్న ఎస్పీకి రిటైర్డ్ అయ్యారు. ఎస్పీ, అవును. సరే ఏం చేద్దాం. ఇప్పుడు ఒక స్టార్ హోటల్ ఓపెన్ చేసేంత కెపాసిటీ మనకు లేదు. Hmm. ఓపెన్ చేసామనుకో, అప్పు చేసే పప్పు చేసే ఏదో చేసామనుకో, నడుస్తుందో లేదో తెలియదు. Hmm. ఈ గుప్పెట్లో ఎంత పడితే అంత పట్టుకోవాలి, ఎక్కువ పట్టుకుంటే జారిపోతుంది. Hmm. సో నాకు తగ్గట్టు ఏం పెట్టాలి? Hmm. ఫస్ట్ టిఫిన్ సెంటర్ పెడదాం అనుకున్నా. Hmm. టిఫిన్ సెంటర్ పెడదాం సినిమాల ఆఫర్లు తగ్గిన తర్వాత వచ్చిన ఆలోచనలు. అంటే నాకు తినడానికి ఉండడానికి ఎటువంటి డోకా లేదు. బ్రహ్మాండంగా నీలాగా రోల్స్ రాయర్లో తిరగలేనేమో కానీ, రేంజ్ రోవర్లో తిరగలేను కానీ, మహేంద్ర XUV ఉంది.